హలో గాయ్స్, ఫైనల్గా 24 కూడా అయిపోతుంది. ఎంత ఫాస్ట్ అయిపోతుందో మనకి అర్థం కావడంలే. సో ఇంకా 24 మూవీస్ గురించి అని మాట్లాడితే దీంట్లో హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్ ఉన్నాయి. బట్ గుంటూరు గారి సినిమా అయితే ఫ్లాప్ అయితే కాలే కానీ యావరేజ్ సినిమాతోనే స్ట్రీక్ అయిపోయింది. సో ఇందులో చాలా అసలుకి నెగిటివ్ టాక్ అయితే విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. కేవలం కేవలం త్రివిక్రమ్ వల్లే ఇదంతా నెగిటివిటీ స్ప్రెడ్ అయిందని చెప్పాలి. మహేష్ బాబు తన క్యారెక్టర్ న్యాయం చేసిన, శ్రీలీల తనకి డ్యాన్స్ క్రియేట్ చేసిన, తమన్ బీజిఎం సాంగ్స్ మెస్మరైజ్గా ఉన్నా కూడా, బట్ కథలో ఏదో తెలియని లోటు ఏదో ఏర్పడింది. సో అదనమాట. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడితే ఆల్రెడీ రివ్యూలో ఇచ్చేసాను. సో గురించి బిగ్గెస్ట్ మిస్టేక్, అల్లు అర్జున్ ఒకటే హిట్ ఇస్తారా, ఇంకా మాకైతే హిట్ ఇక చాలా ఏళ్ళు అయిపోయిందని చెప్పాలి. నిజంగానే వీరిద్దరిలో ఫ్యూచర్లో హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సైంధవ్ సినిమా ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ అయితే థియేటర్లో రప్పించింది. బట్ మూవీ చూడగానే అసలు నాకైతే ఫస్ట్ హాఫ్కే బేజారైపోయింది. ఇంక సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఫుల్ నీరసం వచ్చేసిందని చెప్పాలి. ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నా కూడా సరిగ్గా వాడుకోలేకపోయినారు. ఇంకా ఏం చేద్దాం చెప్పండి. ఇంకా సైంధవ్ డైరెక్షన్ ఫెయిల్ అయిపోయింది, స్టోరీ ఫెయిల్ అయిపోయింది, స్క్రీన్ ప్లే కూడా ఫెయిల్ అయిపోయింది. క్యారెక్టర్స్ కూడా ఓకేగా ఉన్నాయి. వెంకటేష్ తన పాత తగినట్టు యాక్టింగ్ చేశారు. మిగతా హీరోయిన్స్ తమ పాత తగినట్టు యాక్టింగ్ బాగానే చేశారు. కానీ ఫుల్లీ డిసప్పాయింటెడ్ దిస్ ఇయర్ సైంధవ్ మాత్రం. అసలు ఈ సంక్రాంతి వచ్చే సినిమానే కాదు 24లో. అదన్నమాట సైంధవ్ గురించి మాట్లాడితే. ఇంకా రవాణా సినిమా ఎక్స్పెరిమెంటల్ చాలా ట్రై చేసిన, ఇలాంటి సినిమా అయితే అసలుకి విజువల్గా బాగుంది కానీ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే నిరాశపరిచిన, సెకండ్ హాఫ్ అయితే ఓకేగా నిలబడింది. సో సినిమా అయితే ఫ్లాప్ కాలేదు కానీ యావరేజ్ స్ట్రీక్తోనే బయటకు వచ్చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో రవాణా లుక్స్ కానీ తన మెస్మరైజింగ్ యాక్టింగ్ కానీ అసలు చించేశారని చెప్పాలి. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ లుక్ ఎవర్ సీన్ ఇన్ రవితేజ మూవీస్ అని చెప్పాలి. అనుపమ, నవదీప్, హీరోయిన్ కావ్య వీళ్ళందరూ బాగానే యాక్టింగ్ చేసినారు. మ్యూజిక్ కూడా చాలా బాగానే ఇచ్చాడు. బీజిఎం అయితే సూపర్. కార్తిక్ ఘట్టం డైరెక్షన్ ఒక రేంజ్లో తీసుకెళ్ళాడు. కానీ ఎక్కడో తెలియని మిస్ అయిన ఫీలింగ్ అయితే సినిమాలో ఏర్పడింది. అది మేబీ పార్ట్ 2లో ఉండొచ్చో లేదో ఫ్యూచర్లో చూడాలి. అదనమాట. కార్తిక్ ఘట్టంనేని సినిమాటోగ్రఫర్గా పేమంతో అలరించాడు. సో సూర్యతో మంచి హిట్టే సొంతం చేసుకున్నాను. కానీ రవణకి బ్లాక్ బస్టర్ చేయడం మాత్రం మిస్ అయింది. సో ఇంకా వరుణ్ తేజ్ హిట్ చూసి ఆల్మోస్ట్ 4 మూవీస్ అయిపోయింది. ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా అండ్ గని ఇలాంటివన్నీ ఫ్లాప్తో ఏర్పడింది తన కెరియర్ మొత్తం. అస్సలకి ఇలాంటి సినిమాలు హాలీవుడ్లో ఓకే కానీ బట్ తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఆడియన్స్ పల్స్ గమనిస్తే వరుణ్ తేజ్కి మ్యాక్సిమం కాదు మినిమం గ్యారంటీ హీరో అనేది పెంచుకుంటాడు. ఎప్పుడో తొలి ప్రేమ, F2 లాంటి హిట్లు తీసిన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి చాలా టైం పట్టేలాగే ఉంది. సో ఇంకా గని సినిమా, మట్కా సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అని చెప్పాలి. మట్కా అయితే ఫుల్లీ డిసప్పాయింటెడ్ అని చెప్పాలి. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి. మిగతా సినిమా కనీసం ఎంతో కొంత లాభట్టింది కానీ ఈ సినిమా మాత్రం అసలుకి వేస్టెడ్ అనిపించింది నిజంగానే. ఇంకా అర్జున సినిమా కూడా అంతగా సోసోగానే ఉంది. ఇంకా వరుణ్ తేజ్ కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా గామి విషయం మాట్లాడితే మనం మాస్కా దాస్ విశ్వక్సేన్ మూవీస్ అబ్జర్వ్ చేసినట్టయితే ఓరి దేవుడ కానీ, ఫలకనామా దాస్ కానీ, అశోకవనంలో అర్జున్ కళ్యాణం కానీ ఈ సినిమాలు చాలా బాగానే ఉంటాయి. బట్ గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హిట్ ఇచ్చిన బట్ ఎందుకో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే రాలేకపోయింది. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నాకైతే విశ్వక్సేన్ కొత్త కోణంలో చూసాను. 2 సినిమాలు బ్రేక్ ఈవెన్ దాకా సొంతం చేసుకుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయితే మిస్ అయిందని చెప్పాలి. అలానే అయితే ఫ్లాప్ అయితే కాదు, బట్ ఉన్నంతలో బాగానే పర్ఫార్మెన్స్ చేసింది. బట్ నవంబర్లో వచ్చిన మెకానిక్ రాకీ అయితే ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఎందుకో నాకు అర్థం కాలేదు. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగానే ఉంది. బట్ చాలా ఆడియన్స్ వరకు పాయింట్ ఆఫ్ చెప్పాలంటే ఇది ఒక డిసప్పాయింటెడ్ మూవీ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఎంత ఉన్నా సెకండ్ హాఫ్లో కూడా అదే మ్యాజిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఉన్నంతలో బాగానే ఆకట్టుకున్నాం. బట్ జనాలు అయితే ముందుకు రాలేదు థియేటర్లో. బట్ విశ్వక్సేన్ అన్న తెలుసు తన హార్డ్ వర్క్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇండియన్ 2 వామ్మో, ఈ సినిమా గురించి ఎంత చెప్పాలంటే ఏందో నాకు అర్థమే కాలేదండి. నిజంగానే అసలుకి శంకరేనా ఈ సినిమా తీసిందని చెప్పాలి. అసలే శంకర్కి నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది. భారతీ 2 4 ఇయర్స్ కేటాయించినాడు. ఆల్మోస్ట్ ఇన్సిడెంట్స్ క్రాస్ ఓవర్ చెకింగ్ చేసుకుంటూ ఇలాంటి ఇన్సిడెంట్ మీద కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయింది. భారతీయుడు ఎలాంటి సంచలనం విజయం సాధించిందో నేనైతే యూట్యూబ్లోనే 5 times చూసి ఉంటాను. ఇండియన్ 2 ఫుల్లీ డిసప్పాయింట్ అని చెప్పాలి. సో
కమల్ హాసన్ గారు కంబ్యాక్ ఇవ్వాలని, శంకర్ గారు గేమ్ చేంజర్తో బ్లాక్ బస్టర్ ఖాయం అని చెప్పాలి. ఇంకా డబల్ ఇస్మార్ట్ వామ్మో! పూరి జగన్నాథ్ గారు వచ్చేసారు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ అయితే అసలకి ఎన్నో బాక్స్ ఆఫీస్ రికార్డులు సృష్టించిన ఈ సినిమా మాత్రం అసలు 'లైగర్' కంటే పెద్ద ఘోరంగా డిజాస్టర్ అయిందని చెప్పాలి. 'లైగర్' అన్నా మేలు, కనీసం ఒక 2, 3 సీన్లు ఉంటాయి. దీనిలో అసలు అనిచ్చే సీన్ కూడా లేదు. రామ్ యాక్టింగ్ ఓకే గానీ, ఇంకా సంజయ్ సంజయ్ దత్ తన యాక్టింగ్ బాగానే చేసిన, డైరెక్షన్ మాత్రం ఫుల్లీ ఫెయిల్డ్ అని చెప్పాలి. మనీష్ శర్మ కూడా పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయినా, 1, 2 సాంగ్స్ బాగానే ఇచ్చాడు. సో ఇంకా రామ్ అయితే హ్యాట్రిక్ ఫ్లాప్స్తో ఎప్పుడు బయటపడతాడు చూడాలి. నెక్స్ట్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఇంకా మరి మిస్టర్ బచ్చన్ గురించి మాట్లాడాలంటే, హరీష్ శంకర్ మనకు తెలిసిందే, ఎలాంటి సీన్స్ రాసినా, కామెడీ ట్రాక్ రాసినా చాలా బాగానే ఉంటుంది. రీమేక్ తన సత్తా ఎట్లుంటుంది, గబ్బర్ సింగ్తోనే విశ్వరూపం చూపించాడు. సో ఈ సినిమా మిస్టర్ బచ్చన్ గురించి మాట్లాడాలంటే వరస్ట్ సినిమా అని చెప్పాలి. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి. కొంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నా కూడా రవితేజ అన్న కూడా న్యాయం చేయలేకపోయినాడు ఈ సినిమాకి అయితే. హరీష్ శంకర్ ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఇంకా హీరోయిన్ కూడా ఓకే అనిపించింది. మ్యూజిక్ కూడా పర్వాలేదు. రవణ యాక్టింగ్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.